హాయ్. క్లాత్ బాగుంటే స్టిచ్చింగ్ బాగుండదు, స్టిచ్చింగ్ బాగుంటే దుప్పట్టా బాగుండదు. అసలు ఒక పోనీ శారీ తీసుకుందాము అంటే అది అసలు డిజైనర్ బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకోవాలో తెలియదు. ఇవన్నీ చూస్తూ ఉంటే విజయవాడలో ద బెస్ట్ డిజైనర్స్ ఎవరో అని వెతికి 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 వేసారిపోయానండి. కానీ నాకు ఒకరు సజెస్ట్ చేశారు, ఆకృతి డిజైనర్స్ అని సజెస్ట్ చేశారు. అయితే ఆకృతి డిజైనర్స్ దగ్గరికి ఇప్పుడు వచ్చాను. అసలు లోపల వీరు ఎటువంటి స్టిచ్ చేస్తారు, ఎలా డిజైన్ చేస్తారు, ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలని ఉందా? నాతో రండి. హాయ్ అండి, ఆకృతి డిజైనర్స్. నా పేరు తులసి. ఇక్కడ మన షాప్లో, మన డిజైనర్ షాప్లో మనం మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్, ఫ్రాక్ స్టిచ్చింగ్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. మీకు ఏది మోడల్ కావాలన్నా మీరు బయట ఏదైనా సెలెక్ట్ చేసుకుని మీరు తెచ్చి ఈ మోడల్ నాకు స్టిచ్ చేసి ఇస్తారా అని అంటే డెఫినెట్గా చేసి ఇచ్చే నమ్మకం నా దగ్గర ఉంది. నేను అది చేసిస్తాను. నా దగ్గర వర్కర్స్ అంత కరెక్ట్గా చేసే వాళ్ళు ఉన్నారు. నేను చేసి ఇవ్వగలుగుతాను. మీకు ఒకవేళ మీకు ఫంక్షన్ అర్జెంటుగా వచ్చింది, వన్ అవర్లో మీకు బ్లౌజ్ కావాలి, అయ్యో ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఎవరు ఇస్తారు అని ఆలోచించుకోవద్దు. ఆకృతి డిజైనర్స్కి వచ్చేసేయండి. ఇమీడియట్గా నాకు బ్లౌజ్ కావాలి అని అడగండి. డిజైనర్ బ్లౌజ్ అయినా ఏదైనా కుట్టిస్తాను వితౌట్ వర్క్ లేకోకుండా. డిజైనర్ బ్లౌజ్ అయితే వెంటనే స్టిచ్ చేసి ఇచ్చేస్తాను నేను. మిగిలినవి మీకు ఏమైనా సరే లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏ మోడల్స్ అయినా కావాలంటే నేను చేసిస్తాను. మీకు బయట చూసుకున్న డిజైనర్స్ కన్నా మన డిజైనర్లో మీకు మ్యాక్సిమం రేట్స్ వేరియేషన్ కనపడుతుందండి. మన దగ్గర తక్కువ రేట్లో అందుతాయి, మీకు కరెక్ట్ ఫిట్టింగ్స్ జరుగుతాయి, అన్నీ మంచిగా ఉంటాయి. ఎంబ్రాయిడరీ కూడా స్టార్టింగ్ మీకు తక్కువ నుంచే ఉంటుంది, మగ్గం తక్కువ నుంచే ఉంటుంది. బయటతో పోల్చుకుంటే మన దగ్గర అన్నీ కరెక్ట్గా ఉంటాయండి. తక్కువ రేట్లో వస్తాయి, మీకు అన్నీ మంచిగా వస్తాయండి. ఆ నమ్మకం నాది. హాయ్ మేడం. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ సూపర్. మంచిగా డిజైనర్స్ నేను వెతుకుతున్నా. ఆకృతి డిజైనర్స్ చాలా బాగా చేస్తారు అనేది విన్నా. అసలు ఇక్కడ ఎటువంటి డిజైన్ చేస్తారు? వర్క్ షాప్ అసలు ఇక్కడేనా ఇక్కడేనమ్మా, బ్యాక్ సైడ్ జరుగుతుంది వర్క్ షాప్ అంతాను. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఫోన్ లో చూసుకుని కానీ మీరు ఏదైతే అది కావాలి. లేకపోతే మీరు శారీ తెచ్చినా, మీరు ఏమన్నా మీకు ఓల్డ్ శారీ తెచ్చినా, ఏం తెచ్చినా నేను మీకు తగ్గట్టుగా డిజైన్ అంతా సెలెక్ట్ చేసి ఇస్తాను. మగ్గం వర్క్స్ జరుగుతాయి, ఎంబ్రాయిడరీ వర్క్స్ జరుగుతాయి, యాప్లిక్ వర్క్స్ జరుగుతాయి, అన్ని జరుగుతాయి రా ఇక్కడ. మొత్తం అంతా జరుగుతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. యాప్లిక్ వర్క్స్ అన్ని జరుగుతాయి. మగ్గం వర్క్ షాప్ చూద్దామా? డెఫినెట్ గా మా వర్క్ షాప్ చూద్దాము. పదండి చూపిస్తా లోపల బ్యాక్ సైడ్. ఇదిగోనమ్మా, ఇదే మన వర్క్ షాప్. ఇక్కడ మనకి కటింగ్ మాస్టర్ ఇదంతా కటింగ్స్ చేస్తూ ఉంటారు. స్టిచ్చింగ్ వర్కర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ స్టిచ్చింగ్ వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ మగ్గం వర్క్ జరుగుతుంది. అక్కడ ఎంబ్రాయిడరీ అతను ఉన్నాడు. ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ అన్ని ఇలా సెలెక్ట్ అవుతాయి అమ్మా. ఇవన్నీ ఇట్లా వస్తాయి. మొత్తం జర్దోసీతో అలా వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ కంప్లీట్ అయిన వర్క్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఓకే. బేసిక్ గా మామూలుగా ఒక 2000 పెట్టి శారీ తీసుకుంటే బ్లౌజ్ కూడా 2000 అవుతుంది. ఎందుకని అంత కాస్ట్ అవుతుంది అంటే ఇప్పుడు వర్కర్ మనకు అందులోనే అంతా వర్కర్ కాస్ట్ ఉంటుంది, ప్లస్ మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు 2000 పెట్టి శారీ అనుకుంటున్నారు, నేను వర్క్ చేసి 2000 పెట్టి వర్క్ చేసి బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేసి వేసుకుంటే అది వర్త్ కాస్ట్ వచ్చి 10,000 అవుతుంది. అప్పుడు మీరు వేసుకున్న లుక్ ఎలా వస్తుందంటే 10,000 కాస్ట్ వచ్చేస్తుంది. గ్రాండ్ లుక్ గా కనపడుతుందమ్మా. అందుకని చెప్పేసి ఆ కాస్ట్ మీరు బ్లౌజ్ కాస్ట్ పెట్టానని అస్సలు అనుకోవద్దు. ఎందుకేనంటే బ్లౌజ్ కాస్ట్ పెట్టడం బట్టి ఎంత తక్కువ రేట్ శారీ అయినా అది హైగా కనపడుతుంది మనం వేసుకుంటే. ఇప్పుడు యాక్చువల్ గా అసలు మన దగ్గర బయటకి మనకి డిఫరెన్స్ అయితే ఉంది అనేది తెలుసుకున్నాం. బట్ అసలు ఎంత డిఫరెన్స్ ఉంది? బయట మగ్గం వర్క్ అసలు ఎంత తీసుకుంటున్నారు, మనం అయితే ఎంత ఛార్జ్ చేస్తున్నాం? మినిమం బేస్ వచ్చి దానికి వచ్చి ఏంటంటే డిజైన్ బేస్ ఉంటుందిరా. బయట దానికి మన దానికి 1000 వేరియేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. కస్టమర్ రిలేషన్ బేస్ చేసుకుని కూడా నేను వర్క్ అనేది చూసుకుని ఇస్తాను వాళ్ళకి. వాళ్ళు ఇచ్చే మెటీరియల్ కానీ ఏదైనా సరే తగ్గించి వాడను.
అందులో అంతా హై క్వాలిటీనే వాడతాను. మొత్తం అంతా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కి సంబంధించి నీట్ గా చేస్తాను ఏదైనా సరే. ఓకే, ఈ మగ్గం వర్క్ అసలు ఒక బ్లౌజ్ అవ్వడానికి అసలు మినిమం ఎన్ని అవర్స్ పడుతుంది? ఇద్దరు వర్కర్స్ కూర్చుంటే మాత్రం ఒక సింపుల్ వర్క్ అయితే 1 day లో క్లోజ్ అయిపోతుంది. సింపుల్ వర్క్ అయినా 1 day పడుతుంది. 1 day పడుతుంది. ఎందుకంటే మగ్గం బ్లౌజ్ ఫిట్టింగ్ కే మాక్సిమం 2-3 hours పట్టేస్తుంది. అంటే ఈ బ్లౌజ్ ఇది ఉంది కదా, ఇదంతా ఫిట్టింగ్ చేసుకోవడానికే దగ్గర ఒక 1 hour పడుతుంది. ఇదంతా ఫిట్ చేసుకొని ఎంత స్టిచ్ చేసుకోవాలా? మొత్తం స్టిచ్ చేసుకోవాలి, తర్వాత డిజైన్ ట్రేస్ చేసుకోవాలి, మెజర్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళు ఎంత చేసుకోవాలి. ఈ డిజైన్ ప్రతి డిజైన్ మళ్ళీ మారిపోతూ ఉంటుంది. వాళ్ళు ట్రేస్ పేపర్ మీద ట్రేస్ చేసుకోవాలి డిజైన్ ని, చేసుకుని దాన్ని మళ్ళీ దీని మీద చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. ట్రేస్ పేపర్ మీద పెట్టి దాన్ని అక్కడ చేస్తారు. అందుకనే ఇదంతా బ్యాక్ ఎవరికి తెలియదమ్మా. మామూలుగా వర్క్ ఫినిష్ అయినాకే చూస్తారు, కానీ ముందు జరిగే ప్రాసెస్ అంతా ఎవరికి తెలియదు. అవును, అదంతా దాన్ని బట్టే కాస్ట్ అంతా ఇదంతా చెయ్యాలి. కాబట్టి అంటే బయటకి మనకి నిజంగా 1000 వేరియేషన్ అన్నారు. మరి ఎటువంటి మాక్సిమం చెప్తున్నాను, ఇంకా ఎక్కువే ఉంటుంది. నేను చూసి దాన్ని బట్టి డిజైన్ కస్టమర్ రిలేషన్ బేస్ చేసుకుని నాకు పడిన దానికి ఎక్కువ ప్రాఫిట్స్ అనేది చూసుకోకుండా నేను చేసిస్తాను. ఎందుకంటే కస్టమర్ రిలేషన్ ఇంపార్టెంట్ నాకు. కస్టమర్స్ ని బేస్ చేసుకుని అయినా సరే మంచిగా చేస్తాను. అసలు మీరు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 10 years అవుతుందమ్మా స్టార్ట్ చేసి. 10 years అవుతుంది. 10 years నుంచి కనుక జరుగుతుంది. అంటే ఇది సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ ప్రసాదంపాడులో పెట్టాము, కానీ అది ఇప్పుడు అక్కడ ఇక్కడ 2 మెయింటైన్ చేయలేక అది వద్దని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా మొత్తం అంతా ఒకే చోట పెట్టేసి వర్క్ షాప్ అలాగే ఇక్కడే విడిగా ఉండేది, ఇప్పుడు అంతా ఒక చోట చేసేసాను. ఇంకా ఇప్పుడు మనం మగ్గం వర్క్ చూసాము. ఈ మగ్గం వర్క్ చక్కగా ఇలా ఫిట్ చేసి చేస్తున్నారు. నియర్లీ ఒక మంచి అంటే ఒక వెడ్డింగ్ కి ఒక మగ్గం వర్క్ చేయించుకోవాలి అంటే మినిమం ఎన్ని డేస్ పడుతుంది చేయడానికి? బ్రైడల్ బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ హ్యాండ్ మొత్తం బాడీ అంతా అయితే మాత్రం మాక్సిమం 1 week పడుతుందమ్మా. 1 week పడుతుంది. బ్రైడల్ బ్లౌజ్ అనేటప్పటికి మనం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తాము. అంటే ఎలా వస్తుందంటే బ్రైడల్ కి పల్లకీలో పెళ్లి కూతుర్ని అలాగూ నేమ్స్ తో చెయ్యటము, ఇవన్నీ డిజైనింగ్ చేసి చేస్తాం మనం. ఒక్కొక్కసారి వాళ్ళకి వెనకాల లట్కన్స్ వస్తాయి, అవి కూడా వాళ్ళ నేమ్స్ ని బట్టి చేసుకుని చెయ్యటము అది చేస్తాం. ఓకే, ఎవరైనా ఏదైనా నాకు ఈ థీమ్ కావాలి అంటే ఆ థీమ్ అలా పెట్టేస్తారా? సరే, డెఫినెట్ గా. ఇప్పుడు పెళ్లి కొడుకు ఫోటోనే కావాలన్నా సరే చేసిస్తాను. ఓకే, ఇప్పుడు కొందరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు శ్రీమంతానికి కూడా చేస్తారు, చేయమంటారు. మదర్ అండ్ డాటర్ ది చేసిస్తాను. చిన్న చిన్న పాదాలు వేసి చేయమని అంటారు, అది చేస్తాము. సపరేట్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఏదైనా సరే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు స్టెప్ ఇన్ అయితే స్టెప్ అవుట్ అసలు లేదు అని వెళ్ళటానికి లేదు మన దగ్గర. మేడం, మీరు ఇందాక చెప్పారు కదా ఒక ఓల్డ్ శారీ తీసుకొచ్చినా మంచిగా కస్టమైజ్ చేస్తాను. ఓల్డ్ శారీని అసలు ఎన్ని రకాలుగా కస్టమైజ్ చేయొచ్చు? ఓల్డ్ శారీ అంటే అమ్మమ్మ వాళ్ళది వింటేజ్ స్టైల్ అని పెడుతున్నారా ఇప్పుడు పిల్లలందరూ కూడా. అదే వింటేజ్ స్టైల్ అని చెప్పి ఇప్పుడు అందరికీ అది అయిపోయి తీసుకొస్తున్నారు. దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్ ఫ్రాక్ చేయొచ్చు, షార్ట్ ఫ్రాక్ చేయొచ్చు, సైడ్ కట్ టాప్ ప్లస్ ప్లాజో సెట్ కింద వస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కాట్ సెట్ల కింద కూడా చేయించుకుంటున్నారు, అవన్నీ చేయొచ్చు. తర్వాత మదర్ అండ్ డాటర్ కాంబో కూడా చేయొచ్చు. మొత్తం ఎన్ని అయితే అన్ని చేయొచ్చురా. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్స్ అన్ని చేసుకోవచ్చు. అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అసలు విత్ ఇన్ ఎన్ని రోజుల్లో ఇవ్వగలరు? మనం ఒకవేళ నేను ఈ రోజు ఇచ్చాను, ఎన్ని రోజుల్లో ఇవ్వగలరు? అయితే 1 day లో ఇచ్చేస్తాను. టైం ఉంది పర్వాలేదు అంటే కనుక 1 week గ్యాప్ తీసుకుంటాను. అయితే ఇప్పుడు కటింగ్ మాస్టర్ ఇలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మొత్తం మనకి ఎంతమంది ఇలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు? స్టిచ్చింగ్ వర్కర్స్ 5 members ఉన్నారు. 5 members ఉన్నారు. మనకి అర్జెంట్ మీరు అన్నట్టు ఎమర్జెన్సీగా ఏమైనా కావాలి అంటే కనుక 1 hour లో బ్లౌజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా ఫంక్షన్ ఉంది, ఎమర్జెన్సీ అర్జెంట్ గా అప్పటికప్పుడు బ్లౌజ్ కావాలంటే 1 hour లో అయినా నేను బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేయగలను. బ్లౌజ్ ఏంటి, టాప్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా ఏదైనా సరే 1 hour లో చేసి ఇవ్వగలను. అర్జెన్సీని బేస్ చేసుకుని చేస్తాను. ఏదైనా సరే పర్వాలేదు అంటే 1 or 2 days పడుతుంది. లేదు అర్జెంట్ మేడం నాకు కావాలి అంటే కనుక ఇమీడియట్ గా చేసి ఇచ్చేస్తాను. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుని మీకు కరెక్ట్ టైంకి ఇచ్చే ఇది మాత్రం నాది రెస్పాన్సిబిలిటీ. ఓకే, మీరు ఇప్పుడు ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా చేస్తున్నారు. ఇదివరకు జాబ్ చేసేవారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా వేరియేషన్ గమనించారా? జాబ్ అనేది వేరే వాళ్ళ దగ్గర చేయటం రా. ఇప్పుడు నేను అనేది ఇక్కడ నేను చేసుకునే బిజినెస్ దగ్గర నేను 10 మంది వర్కర్స్ ఉంటున్నారు. వాళ్ళందరూ ఫ్యామిలీస్ చూసుకుంటే ఇక్కడ నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏదైనా సరే మన బిజినెస్ మనది అనేటప్పటికి చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఇంతమందిని చూసుకుంటూ మొత్తం అందరికీ చేసుకుంటూ ఉంటే మనం సెల్ఫ్ గా చేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. జాబ్ కన్నా ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికైనా ఉమెన్స్ కి ఎవరికైనా చెప్పేది అదే. ఒకవేళ అవకాశం ఉంటే ఓన్ గా ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసినా నెమ్మదిగా సపోర్ట్ ఉంటే ఇంట్లో నుంచి ఫ్యామిలీ నుంచి
పైకి వస్తారు కంపల్సరీ. 100% ఎవరైనా చేయగలుగుతారని చెప్తాను రా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకరి కింద జాబ్ అంటే ఒకరి కింద చేయాలి, మనకి టైమింగ్స్ తో వాటితో మనకి కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాం. ఇది మనది అనుకుంటే కనీసం 10, 11, 12 అయినా కానీ ఉంటాము. అది అందులో ప్లస్ మైనస్ ఉన్నాయరా. మార్నింగ్ 10 కి 11 కి రావచ్చు. ఒకవేళ అర్జెన్సీ మ్యారేజ్ సీజన్ అనుకోండి, రాత్రి 12 వరకు కూడా చేయాల్సిన టైం ఉంటుంది. అది మనం కష్టంతో చెయ్యము, కానీ అక్కడ ఇష్టంతో చేస్తాము. ఎందుకంటే మీకు అబ్బా అనిపిస్తుంది అనిపించదు, ఎప్పుడు అనిపించదు. ఎందుకంటే నా వర్కర్స్ అందరు కోఆపరేషన్ అలా ఉంటుంది. వర్కర్స్ ఏ రోజు కూడా నాకు ప్రాబ్లం తీసుకురారు. ఒక టైం ఎక్కువ చెయ్యాలి మనం 12 వరకు అన్నా సరే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ చేస్తారు. ఉన్నంతసేపు మేము చక్కగా హ్యాపీగా నవ్వుకుంటూ చేసుకుంటాం. ఒక ఫ్యామిలీ లా ఉంటుంది మా వర్కర్స్ కానీ మేము అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటూ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర డిజైనింగ్ లో అసలు ఏమేమి డిజైన్ అంటే ఇప్పుడు నాకు ఫోటో చూపించి నేను ఒక రిఫరెన్స్ పిక్ ఇచ్చాను అనుకోండి, యాజ్ టీజ్ గా అలా స్టిచ్ చేయించగలరా? 100% చేస్తాను రా. ఇప్పుడు లేడీస్ కి మీరు డిజైనింగ్ చేస్తున్నారు, అసలు జెంట్స్ కూడా ఏమన్నా డిజైనింగ్ చేస్తారా? కుర్తా సెట్స్ చేస్తున్నాం రా. ఎంబ్రాయిడరీ వేసి ఇక్కడ ప్యాచ్ లాగా వేసి కుర్తా సెట్స్ అన్ని రెడీ చేస్తున్నాము. మొత్తం ఇప్పుడంతా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కంటే చక్కగా సేమ్ కాంబో చేస్తారు. హస్బెండ్ అండ్ వైఫ్, బేబీకి గానీ బాయ్ గానీ ఎవరికైనా సరే ముగ్గురికి 3 సెట్స్ అలా కూడా చేస్తున్నాము. కుర్తా సెట్స్ కూడా ఇప్పుడు డిజైన్ వేసి చేస్తున్నాం. మనం అంతా కూడా బాగుంటుంది. అది కూడా మొదలు పెట్టాము, ఆల్రెడీ చేస్తున్నాం కూడాను. అది హ్యాపీ ఫీల్ అయ్యారు కూడా కస్టమర్స్ కూడాను, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అన్ని చేస్తాం. జెంట్స్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంది. మాక్సిమం కుర్తా సెట్స్ తో స్టార్ట్ చేశాను, అది కూడా స్టార్ట్ చేస్తాను తొందరలో. చూసారు కదా, ఇప్పటి వరకు కూడా మనం ఆకృతి డిజైనర్స్ లో డిఫరెంట్ గా చక్క ఎలా డిజైన్ చేస్తారు, మగ్గం వర్క్ ఎలా చేస్తారు, మిషన్ ఎంబ్రాయిడరీ చాలా తక్కువ కాస్ట్ కి స్టార్టింగ్ 500 నుంచి స్టార్ట్ అవుతుందట. అలాగే మనం అర్జెంట్ అయితే మినిమం ఒక 1 అవర్ లో కూడా మేము బ్లౌజ్ ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడైతే మీరు కూడా రండి. ఇక్కడికి వచ్చి మంచి ఆఫర్ ని అంటే బయటకి ఇక్కడికి వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. నియర్ బై ఒక 1K 2K వేరియేషన్ తో నేను ఇవ్వగలను, మంచిగా డిజైన్ చేయగలను అని చెప్తున్నారు. అలాగే లెహంగాస్, క్రాప్ టాప్స్, అలాగే ఇప్పుడు మదర్ అండ్ డాటర్, అలాగే మదర్ అండ్ కాంబో ఉన్నాయి కదా, మదర్ అండ్ ఫాదర్, అలాగే కాంబోస్ కూడా డిజైన్ చేసిస్తారట. మీరు సద్వినియోగం ఖచ్చితంగా చేసుకోండి. తెలుసు కదా, ఇది ఎక్కడో మన విజయవాడ కరెన్సీ నగర్ లో, రామచంద్ర నగర్ లో ఆకృతి డిజైన్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా విజిట్ చేయండి.